సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీను. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. బాహుబలి పాటల సందడి మొదలైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ పాటల గురించి మాట్లాడుకుంటున్నారు, ఆ పాటలనే మెచ్చుకుంటున్నారు. కీరవాణి గారి స్వరకల్పన సృష్టించిన మ్యాజిక్ లో అందరూ ఓలలాడుతున్నారు. చాలా అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు కీరవాణి గారు. బాహుబలి ఆల్బమ్ లో ఉన్న 8 పాటల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. ఈ ఆల్బమ్ మమతల తల్లి అనే పాటతో మొదలవుతుంది. కీరవాణి గారు బ్రహ్మాండంగా కంపోజ్ చేసిన ఈ ట్యూన్ కి శివశక్తి దత్త గారు సాహిత్యాన్ని అందించారు. ఆయన కీరవాణి గారి తండ్రి. సత్య యామిని చాలా మంది సింగర్స్ తో కలిసి ఈ పాటని ఆలపించారు చాలా అందంగా. ఆమె మమతల తల్లి అంటూ ఈ పాటను మొదలుపెట్టిన విధానం ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే మనసుకు ఒక్కసారిగా కనెక్ట్ అయిపోద్ది ఈ పాట. ఈ పాట బాహుబలి క్యారెక్టర్ ని పరిచయం చేస్తా ఉంది. బాహుబలి లక్షణం ఎలా ఉంటుంది, బాహుబలి తీరిది, అతని మనస్తత్వం ఇది అని చెప్తుంది. పెద్దలు శివశక్తి దత్త గారు మంచి సాహిత్యాన్ని అందించారు. అన్ని వర్డ్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి, సింపుల్ గా అందరికి అర్థం అవుతున్నాయి. బాహుబలి అంటే ఏంటో తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కీరవాణి గారు ఈ పాటని ఎంత చక్కగా డిజైన్ చేశారు అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. బాహుబలి పాత్ర గురించి రాజమౌళి గారు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. పైకి భయపెట్టేట్టు కనపడతాడు, కానీ లోపల అతని మనసు వెన్న అని. కీరవాణి గారు ఈ పాటని డిజైన్ చేసిన పద్ధతిలో ఆ ఇంటెన్షన్ కనిపించింది. బాహుబలి సూర్యుడు, వీరుడు, సంకల్పం గొప్పది, అమ్మ మాట జవదాటడు, ఇలా కొన్ని లక్షణాలు చెప్పి మధ్యలో ఎదలో పాల్కడలి మదనం జరిగే స్థలి అని చెప్తూ ఉంటారు. అంటే అతనిలో కొన్ని కరుకు లక్షణాలు ఉన్నా అతని మనసు ఓ పాల సముద్రం అని ఈ సాంగ్ మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. ఫెంటాస్టిక్ డిజైనింగ్, సూపర్ గా బాహుబలి క్యారెక్టర్ కు వెయిట్ నిచ్చారు ఈ పాటతో కీరవాణి గారు. ప్రభాస్ చెప్పినట్టు ఈ పాట తన కెరియర్ లో ది బెస్ట్ గా నిలిచిపోతుంది. అలాగే ఈ పాటలో కీరవాణి గారు క్రియేట్ చేసిన ట్రాక్స్ ఏం ట్రాక్స్ అండి బాబు. ఆ ట్రాక్స్ అన్ని కూడా రేపు థియేటర్ లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం. బాహుబలి ఆల్బమ్ కు సంబంధించి ఈ మమతల తల్లి పాట వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ గా నిలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పాటని వింటుంటే కలుగుతున్న అనుభూతి ఒక రకంగా ఉంటే దీన్నే రేపొద్దున స్క్రీన్ మీద చూస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటేనే తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది. రాజమౌళి పిక్చరైజేషన్ ని ఒక విధంగా అంచనా వేయలేం. చూడాలి మరి రేపొద్దున ఈ పాటతో ప్రేక్షకుల్ని ఏ విధంగా మంత్రముగ్ధుల్ని చేస్తారో. ఇది బుల్టన్. మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.